దేశ రాజకీయాలు, స్పెసిఫిక్గా ఆంధ్ర రాజకీయాల మీద కూడా మీకు మంచి అవగాహన పట్టున్నందున ఆంధ్ర రాజకీయాలలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, అంటే ఈ మూడు అలయన్స్లు, దీంట్లో మైనస్ జగన్ తీసేస్తే బీజేపీ, చంద్రబాబు నాయుడు మరియు పవన్, వీళ్ళ ముగ్గురు అలయన్స్ కేవలం జగన్మోహన్ రెడ్డి అతని మీద ఉంది. కాబట్టి ఇది రాజకీయాలు ఎటు మారనున్నాయో చెప్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు 2018 వరకు 17 వరకు 2014 నుంచి 17 వరకు ఆంధ్రాలో బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసే ప్రభుత్వం నడిపారు. నడిపిన తర్వాత 17లో విడిపోవటం జరిగింది. 17లో విడిపోయిన దగ్గర నుంచి 24 ఎన్నికలు ప్రకటించే నెల ముందు వరకు, వారం ముందు వరకు బీజేపీ, జగన్మోహన్ రెడ్డి సయోధ్య నడిచింది. జగన్మోహన్ రెడ్డికి తాలూకా అన్ని విషయాల్లో బీజేపీ సపోర్ట్ చేసింది. ఎన్ని విషయాల్లో, వాళ్ళ బాబాయ్ హత్య కేసు విషయంలో, ఆయన సిబిఐ కేసు విషయంలో, ఆయన కోర్టుకు కూడా వెళ్లకుండా ఈడీ కేసు విషయంలో, అట్లా జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలంటే అది చేసి పెట్టింది బీజేపీ. అలాగే బీజేపీ మద్దతు అడగకుండానే ఏ బిల్లు పెడితే ఆ బిల్లు 370 కావచ్చు, ఫార్మ్ లాస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు. ఈ వీళ్ళ మిత్రబంధం ఎక్కడి దాకా వెళ్ళిందంటే, హేమంత్ సోరెన్ ప్రధానమంత్రిని ఈ ట్రైబల్ లాస్ విషయంలో కొన్ని విషయాల్లో ప్రశ్నిస్తే హేమంత్ సోరెన్కి హితవు పలకడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేయలేదు. అంత గట్టి మైత్రి బంధం వీళ్ళది. అది ఎందుకు చెడిపోయింది అనే అంశాన్ని మనం పరిశీలిస్తే, మొన్న అమిత్ షా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఒక పత్రికా విలేకరి, ఇండియా టుడే. ఆ ఇంటర్వ్యూలో అడిగాడు, మీరు గత 5-6 ఏళ్లుగా మీరు ఏ బిల్లు పెట్టినా దానికి అడగకుండా మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఎందుకు చేరారు అని. అమిత్ షా దానికి ఏం జవాబు ఇచ్చాడంటే, నేను ఫక్తు రాజకీయ పార్టీని, నాకు గెలిచేవాళ్ళతో వెళ్ళాలి తప్ప ఓడేవాడితో వెళ్ళకూడదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ఎంత కప్పం కట్టాడో మనకు తెలియదు. కేసీఆర్ ఎంత కప్పం కట్టాడో మనకు తెలియదు. అది కేసీఆర్ చెప్తేనే తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే తెలుస్తుంది. అండ్ కప్పం తీసుకున్నప్పుడు దోస్తానా ఉండాలి, దోస్తానా కూడా ఉంటుంది. ఎక్కడి దాకా ఉంటుందో కూడా మనకు తెలియదు. కానీ ఎన్నికల్లో ఓడిపోతాం, మనకి సీట్లు లేకపోతే అధికారమే పోతుంది అన్న భయం వచ్చినప్పుడు కప్పం కన్నా ముందు సీట్లు, ఓట్లు ముఖ్యం అనిపిస్తుంది. ఆ క్రమంలో భాగంగా ఆంధ్రాలో ఈ సయోధ్య జరిగిందని వాళ్లే చెప్పారు. దాని అర్థం అది, నేను కూడా అదే భావిస్తున్నాను. హింసం ఒకటి కొంచెం ఇంపార్టెంట్ విషయమే. రాజకీయాల్లో అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో చీము నెత్తురును చంపుకొని రాజకీయాలు మాత్రమే చేయాలి, దాన్నే రాజకీయాలు అంటారు. ఇది ఒక దశలో అయితే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము చదువుకున్నప్పుడు ఎన్టీ రామారావు ఆత్మాభిమానం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అతను తెలుగుదేశం పార్టీ స్థాపించారు. స్థాపించి 3 నెలలలోపే అధికారాన్ని చేపట్టినప్పుడు అతను ఎవరి కాలు పట్టుకోలేదు. కానీ అదే టీడీపీ పార్టీకి చెందినటువంటి నారా చంద్రబాబు నాయుడు తనకంటే తరువాత ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ, అంటే చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయితే మోడీ గుజరాత్ రాష్ట్రానికి 2001లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన దగ్గర పోయి కాళ్ళు పట్టుకున్నాడు, అతని మీద కేసు ఉంటే. ఈ కాళ్ళు పట్టుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్రకు, తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యానికి ఇది దెబ్బ కాదా? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఫౌండర్స్ లో చంద్రబాబు నాయుడు లేడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్స్ లో లేడు. ఫౌండర్స్ లో ఎన్టీ రామారావుతో పాటు
ఆత్మాభిమానం కలవాళ్లే ఉన్నారు. తర్వాత జరిగిన కుట్రలు, నాదెళ్ల భాస్కరరావు కుట్ర, ఇవన్నీ మీ అందరికీ తెలిసింది. ఆ తర్వాత రెండో జరిగింది లక్ష్మీపార్వతి వంకన, రామోజీరావు ప్రోద్బలంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవడం జరిగింది. ఇక్కడ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది. తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలు కర్ణాటకలో ఉన్న, తమిళనాడులో ఉన్న, మహారాష్ట్రలో ఉన్న, వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీతో కనెక్షన్స్ కూడా ఉండినాయి. కాబట్టే మీకు నాదెళ్ల భాస్కర్ ఎపిసోడ్ అప్పుడు కర్ణాటకలో ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. నంది హిల్స్, రామకృష్ణ హెగ్డే మిత్ర పార్టీ అయినా కూడా తెలుగు వాళ్ళు కూడా అక్కడ నిలబడ్డారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడుకి బేసిక్గా తెలుగుదేశం యొక్క కోర్ ఫిలాసఫీ, ఎందుకంటే ఫౌండర్ కాదు కదా, ఉండదు. సరే, పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ, క్యాడర్ రక్షణ అనే కార్యక్రమంలో క్యాడర్ ఎన్నుకోవడంతో చంద్రబాబు నాయుడు పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన మేనేజ్మెంట్లోనే ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. ఆయన శిష్యుడే కదా కేసీఆర్. అవును, ఎన్టీఆర్ శిష్యుడు కాదు కేసీఆర్, నేను గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ కేసీఆర్ని ఎప్పుడు కూడాను పర్లాంగ్ డిస్టెన్స్లో మెయింటైన్ చేసేవాడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు మీకు గిరికలాని కమిషన్ వేశాడు. 601 జీవో ఇచ్చాడు. అంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ మాకు కావాలి సపరేట్గా అనే ఉద్యమానికి ఎక్కడా ఎలాంటి అవకాశం లేకుండా పరిపాలన సాగించాడు. తను ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణలో కూడా పోటీ చేశాడు. నల్గొండలో చేశాడు, కల్వకుర్తిలో ఓడిపోయాడు. సో ఆయన చిత్తరంజన్ దాస్ చేతులు ఆయన ఎన్టీ రామారావు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాలని సమానంగా చూసేవాడు. కాబట్టి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకి నీళ్లు ఇస్తూ చెన్నైకి నీళ్లు ఇచ్చాడు. చెన్నైకి నీళ్లు ఇచ్చాడు. ఈయన మెడ్రాస్లో ఉండొచ్చాడు కాబట్టి ఆ మెడ్రాస్ వాళ్ళ పట్ల ఆయనకున్న కృతజ్ఞతాభావం అన్నాడు. కానీ చెన్నై వాళ్ళ డబ్బులతోటి రాయలసీమకి నీళ్ళు ఇచ్చిన ఘనత అయినది అని ఎంతమంది గుర్తిస్తారు? ఎందుకంటే చెన్నై దాకా నీళ్లు పోవాలంటే రాయలసీమ అంతా పారాలి కదా. మరి ఇంత దూరం కెనాల్ వేయటానికి డబ్బులు చెన్నై వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. సో ఆ విధంగా మూడు ప్రాంతాలని సమంగా చూసుకున్న ఘనత ఎన్టీ రామారావుది. అలాగే ఎక్కడ తలకాయ వంచకుండా నిలబడ్డాడు. అలాగే వచ్చిన సందర్భాన్ని బట్టి బీజేపీని, కమ్యూనిస్ట్ పార్టీని అన్నింటినీ కలుపుకుని వెళ్ళాడు. ఎక్కడ ఎవరికి వ్యతిరేకంగా పోరు. బీజేపీని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెట్టాడు. మండల్ కమిషన్ విపి సింగ్ కన్నా ముందు అమలు చేసిన ఘనత భారతదేశంలో ఎన్టీ రామారావు. మండల కమిషన్ అమలు చేసింది ముందు ఎన్టీ రామారావు, తర్వాత విపి సింగ్. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఎన్టీ రామారావు యొక్క దృష్టికి, ఎన్టీ రామారావు యొక్క దృక్పథానికి, చంద్రబాబు నాయుడు దృక్పథానికి చాలా తేడా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు తన శిష్యుడైన కేసీఆర్ మూలంగా అనుకోండి ఆంధ్ర, తెలంగాణ రెండుగా డివైడ్ చేసుకోవడం జరిగింది. తన శిష్యుడి చేతిలో ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు. శిష్యుడి చేతిలో ఓడిపోయాడు. మీకు భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత అవకాశవాద రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు కేసీఆర్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, లెఫ్ట్, కేసీఆర్ కలిసి 2009లో ఎన్నికలు పోటీ చేశారు, మహాగఠబంధన్. ఇక్కడ పోలింగ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. పోలింగ్ అవ్వగానే కేసీఆర్ బీజేపీ దగ్గరికి వెళ్ళి నేను మీతో పాటు కలిసిపోతాను, చంద్రబాబును కూడా తెస్తానన్నాడు. అంటే కనీసం ఇది ఎలా ఉంటుందంటే కాళ్ల పారాన్ని ఆరక ముందే మొగుడిని చెప్పి పక్కింటోడితో జంప్ అయినట్టు ఉంటుంది. కనీసం వారం రోజులన్నా మొగుడితో సంసారం చేయాలి కదా. కాళ్ల పారాన్ని ఆరక ముందే మొగుడిని హత్య చేసి పక్కింటోడితో జంప్ అయినట్టు ఉంటుంది.
అందుకోసమే అతనికి సరైన శిక్ష విధించారు, అతన్ని ఘోరంగా ఓడించారు కాబట్టి. సో ఇది అతని లాంటి వాడు ఉద్యమం చేయగలగటము, తెలంగాణ ప్రజలకి ఆకాంక్ష ఏర్పడటము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో చంద్రబాబు నాయుడు వైఫల్యం మీకు పొట్ట వచ్చినట్టు కనపడుతుంది. ఇందులో మొహమాటం ఏం లేదు. సరే, ఒక మాటకు వస్తే రాజకీయ ఎత్తుగడలు వేయడంలో టక్కరితనము, ఈ కేసీఆర్ వేసినటువంటి ఎత్తులు చిత్తులు 10 సంవత్సరాలు జనం ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు భరిస్తారు అంటే దానికి పరాకాష్టే ఓడిపోవడం జరిగింది. అంటే కేసీఆర్ టక్కరితనం నగ్నంగా ఉంటుంది. చంద్రబాబు అనుకుంటారు టక్కరని, కానీ చంద్రబాబు ఏంటంటే అవసరార్థం చేస్తూ ఉంటాడు. చంద్రబాబు కన్నా ష్రూడ్ పొలిటీషియన్ కేసీఆర్. ఇది మాసది క్లాస్, ఒక మాటలో క్లాస్ అంతే అనుకోవచ్చు, అట్లా అనుకోవచ్చు. కానీ చంద్రబాబుది కొంచెం పిరికితనంతో కూడి తనను తాను కాపాడుకుందాం అనే నేపథ్యంలో నుంచి మోదీ కాళ్ళు పట్టుకోవటం. దీని మీద మోడీ కాళ్ళు పట్టుకోవడం అంటే ఆంధ్ర ప్రజలు, మీకు సింపుల్ ఆంధ్ర ప్రజల పాయింట్ కాదు ఇక్కడ. ఒక నా మాట చెప్పినండి, ఆంధ్ర ప్రజలు ఏం ఫీల్ కావడం లేదా అనేది ఇది నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఆ జనరేషన్ చచ్చిపోయింది కదా. ఎన్టీ రామారావు గారి జనరేషన్లో, ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు నడిచిన ఉద్యమంలో, కహానీలో మిగిలిన వాళ్ళలో గోరంట్ల బుచ్చే చౌదరుడు బతుకున్నాడు, నేను ఒకటి బతుకున్నాను. ఇట్లా కొంతమంది ఉన్నాం కదా. మీరు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రిపరేటరీ కమిటీలో ఎన్టీఆర్ తో మీరు ఉన్నారు. అప్పుడు ప్రిపరేటరీలో లేదు కానీ ఎన్టీఆర్తో ఉన్నాం. ఎన్టీఆర్తో సలహాలు ఇవ్వటంలో ఉన్నాము. ఎన్టీఆర్ ఎన్ని ఎన్కౌంటర్లు నేను ఆపాను నాకు తెలుసు. సరే, ఎన్కౌంటర్ల విషయానికి వస్తే మరొకసారి మాట్లాడుకుందాం స్పెషల్గా, ప్రత్యేకంగా. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఎన్ని ఎన్కౌంటర్లు నేను ఆపగలిగానో నాకు తెలుసు. ఎందుకనంటే ఆ ఫ్రీ హ్యాండ్ ఫ్రీడమ్ ఉండే. ఆయన ఎన్టీఆర్ ఇస్ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ. ఆయనకు వ్యతిరేకంగా పీపుల్స్ వార్ వాళ్ళు ఎన్ని పాటలు రాసినా, ఎంత గోల చేసినా, ఎంత యుద్ధం జరిగినా, ఎన్టీఆర్ హ్యాడ్ నెవర్ దట్ వెనమస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎనీ ఆఫ్ ది నక్సలైట్ గ్రూప్స్. టు బి హానెస్ట్, వెంజ్ఫుల్ యాటిట్యూడ్ హీ వాజ్ నాట్ హ్యావింగ్. సరే, నేను ఇక్కడతో ఈ విషయాన్ని ఆపేసి మరొక సందర్భంలో ఎన్టీఆర్తో మీకున్నటువంటి పాత్రను పరిచయం గురించి మాట్లాడతాం. కానీ లాస్ట్ చిట్ట చివరి ప్రశ్న, ఒక్క మాటలో చెప్పాలనుకుంటే నేను కంపారిజన్ చేయగలను, చేస్తున్నాను కూడా. ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన సంతకాల సేకరణ చేసి అన్న విషయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము చైర్పర్సన్ సోనియా గాంధీ ఆయనకి అధికారం ఇవ్వలేదు. కానీ ఆ అధికారం దక్కలేదని చెప్పి 10 ఏళ్ల పాటు అతను మొండిగా ఒక రాజుగా, అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి, మొండివాడు రాజు కంటే గొప్పవాడు. ఎందుకంటే ఎవరికి లొంగడువాడు, భయపడాడు కూడా. కానీ అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసి 10 సంవత్సరాల కాలం తర్వాత ఇదే చంద్రబాబు నాయుడును ఓడించి తన పంతం నెగ్గించుకొని ఒక 5 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఎలక్షన్కి వస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య కనుక కంపేర్ చేస్తే కాలు పట్టుకోవడం కంటే గట్టిగా నిలబడి పొట్లాడటానికి జనం మెచ్చుకుంటారు కదా. ఇక్కడ మీరు పప్పులో కాలేస్తున్నారు, చెయ్యి కూడా వేస్తున్నారు, కాళ్ళు చేతులు అన్ని వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ఒక 100 సార్లు నరేంద్ర మోదీ కాళ్ళు పట్టుకుని ఉంటాడు, 100 సార్లు పట్టుకుని ఉంటాడు. అండ్ 2019లో ఎన్నికల రిజల్ట్ రాగానే ఎవడైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కనీసం తనకు నచ్చిన చర్చ్కి వెళ్ళి ఆ చర్చిలో అన్న ప్రార్థన చేసి, లేకపోతే తనకి ఈ అడ్రస్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి ఇడుపులపాయకి వెళ్ళి ప్రార్థన చేసి అక్కడి నుంచి ప్రజలకు థ్యాంక్స్ చెప్తారనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోదీ గారి కాళ్ళు పట్టుకుని మీ దయ నేను సీఎం అయ్యాను అన్నాడు, నేను గెలిచాను అన్నాడు. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో కలవడానికి కారణం
ఆ నేపథ్యమే. ఎందుకంటే అంటే మీరు చెప్తున్నారు మొత్తం చెప్తున్నా వినండి. ఆ నేపథ్యం అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంపూర్ణంగా నమ్మాడు, మోదీ ఈవీఎం మేనేజ్మెంట్ చేయకపోతే తను గెలవలేను, మోదీ ఈవీఎంలు మేనేజ్ చేసి తనని సీఎం చేశాడు అని జగన్మోహన్ రెడ్డి నమ్మినప్పుడు మన్నటి వాళ్ళ నమ్మకుండా ఉంటే ఎట్లాగా? మేము నమ్మమండి, మేము నమ్మం, మీరు కూడా నమ్మరు. కొంతమేర చెప్పాలనుకుంటే కాదు, జగన్మోహన్ రెడ్డి నమ్మాడు, అదే నమ్మి మోదీ కాళ్ళు మొక్కాడు. ఈవీఎం కానీ మేనేజ్ చేయడం వల్ల నేను సీఎం అయ్యాను. కానీ కేపీ గారు ఒక ప్రశ్న, నారా చంద్రబాబు నాయుడు మోడీ కాళ్ళు పట్టుకోవడం అనేది ఫ్రంట్ గా పేజెస్ లో వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నది ఎక్కడా కూడా మీడియాలో లేదు. మీరు ఎక్కడ చూడలేదు. ఫస్ట్ డే ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఢిల్లీ వెళ్లి కాళ్ళు పట్టుకున్నాడు. తర్వాత మోదీ తిరుపతి వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. తర్వాత మోదీ ఎక్కడికి వస్తే అక్కడ ఈయన కాళ్ళు పట్టుకున్నాడు. కనీసం ఒక 100 సార్లు కాళ్ళు పట్టుకుంటాడు. అందులో ఏమో లేదు. మీరు ఇందులో లేని పోరాట యోధుడిని వెతుక్కోనక్కర్లేదు. కాదు, పోరాట యోధుడిని ఎత్తుక్కోనక్కర్లేదు. పోరాటము యుద్ధము ఏమాత్రం తెలియని వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకడు. చంద్రబాబుకి ఎట్లా పోరాటం తెలీదో జగన్మోహన్ రెడ్డికి కూడా పోరాటం తెలీదు. జగన్మోహన్ రెడ్డి కన్నా అతని చెల్లెలు షర్మిల అన్న కోసం చాలా పోరాటం చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే మైండ్ పొల్యూట్ చేసి ప్రజల్ని వాడుకోగలడు. షర్మిలను వాడుకున్నట్టుగా షర్మిలను వాడుకుని ఇంట్లో ఆస్తి ఇవ్వకుండా నిలగొట్టాడు. తల్లిని అడ్డం పెట్టుకుని తల్లిని నిలగొట్టాడు. ఇవి తర్వాత బాబాయిని హత్య చేయించాడు. ఇందులో ఎలాంటి మీకు డిస్ప్యూట్స్ లేని అంశాలు ఇవన్నీ డిస్ప్యూట్స్ లేని అంశాలు. హత్య చేయించి బాబాయ్ క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు, బాబాయ్ కూతురు క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు. అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే క్రిమినల్ మైండ్ సెట్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. సో చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ ఎట్ పార్ విత్ ఎన్టీ రామారావు, అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ టు ఇన్హెరిట్ ఎనీథింగ్ ఫ్రమ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈజ్ ఎ స్ట్రగ్లర్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ perfect criminal. So Jaganmohan Reddy does not have even the slightest sentiment of talli chelli lanti silly sentiment కూడా లేనివాడు. కిమ్సబ్ లాస్ట్ ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంట్ సంగతి, పార్లమెంట్ రాజకీయాలు పార్లమెంట్ గా ఉంటాయి, పార్లమెంట్ అంశాలు పార్లమెంట్ గా ఉంటాయి, జనం కూడా అలాగే చూస్తారు, మిక్స్ చేయరు. కానీ రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మీకేమైనా అంచనా ఉంటే చెప్పగలరు దయచేసి. ఏముంది, ఇప్పుడు బీఆర్ఎస్ మెల్లగా ఖాళీ అయిపోవటం వల్ల బీజేపీకి కాంగ్రెస్ కి మధ్యలో ఫైట్ వస్తుంది. ఇది మంచిది కాదు. బీఆర్ఎస్ కూడా ఉంటేనే ఫైట్ బాగా వస్తుంది. ఎందుకంటే నేను ఆంధ్ర రాజకీయాలు ఏముంటుందండి. ఇప్పుడు అమిత్ షానే చెప్పాడు, చంద్రబాబుతో పాటు అయితే మాకు వస్తాయి. ఈవీఎం మేనేజ్మెంట్లో ఒక 2-3% ఉంటుంది. ఆంధ్రాలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. 7 phases లో ఎక్కడెక్కడ అవసరమైన అనేది దే హావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్. అది ఉంది, అది మాకు కూడా ఐడియా ఉంది. అవే చేస్తుంటారు, అదొక ఆస్పెక్ట్. ప్రజలు ఓటు వేసే కార్యక్రమంకి వచ్చేటప్పటికల్లా ఆంధ్ర రాజకీయాల్లో బహుశా ఇప్పుడు ఈ ముగ్గురు గెలిచిన కూటమికే ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి, కనీసం విశాఖ ఉక్కు గురించి, స్పెషల్ స్టేటస్ మర్చిపోయాడు అనుకోండి, ఫస్ట్ డేనే కాళ్ళు మొక్కి చెప్పాడు మేము అడగలేమని. కనీసం విశాఖ ఉక్కు గురించి, విశాఖ రైల్వే జోన్ గురించి ఆయన ఎంపీలు ప్రశ్న కూడా వేయలేదు. అది అంటే గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైనా బిల్లు పెట్టాలి, ట్రిపుల్ తలాక్ చేయాలి అనగానే వైఎస్ జగన్ చేతులెత్తి ఆమోదం చెప్పేసేవాడు. అంటే చర్చ కూడా జరగనిచ్చేవాడు కాదు. ఎందుకంటే అంత లాయల్గా బతికాడు. అందుకని అమిత్ షాని అడిగాడు విలేకరి, ఇంత లాయల్గా ఉన్న జగన్ని వదిలేసి మీరు చంద్రబాబుతో వెళ్ళారంటే. కనీసం చంద్రబాబు 2017లో యుద్ధం చేసి బయటకు వచ్చాడు. స్పెషల్ స్టేటస్ ఇస్తావా ఇవ్వవా అనే వంక మీద బయటకు వచ్చాడు. జగన్ ఇవాటి వరకు
బీజేపీ చంద్రబాబుతో కలిసిన తర్వాత కూడా బీజేపీని తిట్టట్లేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డిది ఎజెండా చాలా సింపుల్. నేను జైలుకి వెళ్ళకూడదు, నా ఆస్తులు ఎక్కడికి పోకూడదు, నా బాబాయ్ హత్య కేసులో ఉన్న ముద్దాయిలు జైలుకి వెళ్ళకూడదు, శిక్ష పడకూడదు, నేను చేసిన క్రైమ్స్కి నాకు పనిష్మెంట్ లేకుండా నేను బతికేయాలి. సో అడ్జస్ట్మెంట్ అది. ఓకే కేఎం సార్, థ్యాంక్ యూ. ఆంధ్ర రాజకీయాలపై మీరు ఆశిస్తున్నట్టుగానే ఫలితాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా మీరు మీ కోరిక ప్రకారంగా. నా కోరిక ఏం లేదు, అభిప్రాయం చెప్పారు. నా కోరిక, నాకేం కోరికలు ఉండవు. ప్రజలు గెలవడంలో, రాజకీయ పార్టీలు గెలవడంలో మీకు ఎలాంటి దాన్ని ఏమంటారు, కోరికలు ఉండవా? ప్రజలు గెలవటమే కోరిక, రాజకీయ పార్టీలు గెలవటం కోరిక ఉండదు. ఓకే. నేను తెలంగాణలో కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి ఆంధ్రాలో బీజేపీకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రశ్న అదే వస్తుంది, ఏమని అంటే చంద్రబాబు నాయుడు ప్లస్ బీజేపీ కలిసినప్పుడు ఇది మైనస్ అవుతుంది కదా. ఏమన్నా కావచ్చు, మనకేం సంబంధం, మనం చెయ్యం కదా. అవును. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి యుద్ధం జరుగుతుంది అన్నప్పుడు ఇద్దరికి చేయకపోవచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. అక్కడ నేను చేయడానికి కూడా క్యాండిడేట్ ఉంది, షర్మిల ఉంది. సో షర్మిలకి సపోర్ట్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఓకే. ఎందుకంటే కనీసం అన్నను వ్యతిరేకించింది, తన బాబాయ్ హత్య కేసు విషయంలో నిలబడ్డది, ఒక క్యారెక్టర్ అనేది కనపడుతున్నది. ఎకనామిక్ పాలసీసు, ప్రతిమ సెక్యులరిజము, డెమోక్రసీ అనే అంశాలని మనం తూకంలో వేసినట్టు కనీసం పర్సనల్ క్యారెక్టర్ తూకంలో వేస్తే షర్మిల ఈ స్టాండింగ్ గుడ్. షర్మిలకి సపోర్ట్ చేయడంలో నాకు అభ్యంతరం లేదు. సరే కేఎం సార్, మీరు మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.